యు ఆర్ నెవర్ అలోన్. బహుశా నీవు ఒంటరి దానివిగా ఆ యొక్క నీ ముందున్నటువంటి గొప్ప ఛాలెంజ్ని తీసుకోవడానికి నువ్వు నుంచొని ఉండొచ్చు, కానీ ఆ యొక్క కన్జ్యూమింగ్ ఫైర్ నీతో పాటు ఉన్నప్పుడు యు విల్ బికమ్ ద గ్రేట్ ఫోర్స్. ఎవరైతే భయపడి మాట్లాడలేదో వాళ్ళు ఏలియా యొక్క ఆ యొక్క ధైర్యం చూసి, ఆయనతో ఉన్నటువంటి తన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు చూసి, మరి ఎక్కడి నుండి వచ్చిందో ఆ ధైర్యం నాకు తెలియదు, కానీ ఆ యొక్క పరిగెత్తుకుంటూ ఆ ప్రవక్తలందరినీ కూడా చంపివేయడాన్ని చూస్తూ ఉన్నాము. మాట్లాడడానికి భయపడ్డారు, కానీ ఏలియా చూపించినటువంటి విశ్వాసము ద్వారా వారు ఎంతో ధైర్యవంతులుగా ఇక్కడ మారారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్, బికాస్ యూ టేక్ ఎ స్టాండ్ టు స్టాండ్ విత్ గాడ్, బికాస్ యూ మేక్ ఎ డెసిషన్ టు స్టాండ్ విత్ గాడ్, టు ఫేస్ ఎనీథింగ్ that is in front of you along with your God, people along with you, people that are surrounding you, they also will be strengthened in Jesus name. ఏలియాతో ఉన్న వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళగా ఉన్నారు, కానీ ఏలియా యొక్క ధైర్యాన్ని, బలాన్ని, తమ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో అన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా బలవంతులుగా మారారు. పినటువంటి దేవుని బిడ్డలారా, when you stand by the side of your God, when you take the side of your great God who is the consuming fire, నీవు అనేక మందికి ధైర్యానికి, నిరీక్షణకి కారణంగా నీవు మారుతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, కానీ నీవు బహుశా ఏలియా కూడా పిరికివాడుగా దేవుని యొక్క దహించి అగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క బలము మీద ఆధారపడనటువంటి వ్యక్తిగా ఉండినట్లయితే అందరు కలిసి కలగలుపుగా పిరికివారిగా తయారై ఉండేవాళ్ళు. ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలు మాత్రం రాజ్యం వెళ్తూ ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ హూ టుక్ ద డెసిషన్ టు స్టాండ్ ఫర్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ పోరాటము ఒంటరిగా ప్రారంభం అవ్వచ్చేమో, కానీ యు ఆర్ నెవర్ అలోన్ ఇన్ యువర్ బ్యాటిల్. ఇట్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ విక్టరీ బికాస్ ఆఫ్ యువర్ కన్జ్యూమింగ్ ఫైర్ గాడ్. ఇంకా దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూసాము, ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని సహించగలిగినటువంటి దేవుడు కాదు. ఆయన పాపాన్ని భరించలేడు, ఆయన దహించు అజ్ఞాయం ఉంటూ ఉన్నాడు. బహుశా నీవు పాపాన్ని కలిగినట్లయితే యు బెటర్ ఫియర్ గాడ్ అని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తూ ఉంది. రెండవదిగా చూసాము, మోషే ఆ యొక్క దహించు అగ్ని యొక్క ప్రత్యక్షతని కలిగినప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సాకులు చెప్పే నోటి మాంద్యం కలిగిన వాడిని అని చెప్పే ఆ యొక్క వ్యక్తి అంతా కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చగలడానికి బలమైనటువంటి వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని చూసాము. మూడవదిగా చూసాము, ఒంటరిగా ఏలియా ప్రారంభించాడు, కానీ దహించు అగ్నిటువంటి దేవుడు ఏ విధంగా తన పక్షాన పోరాటాన్ని పోరాడాడు అనే విషయాన్ని చూసాము. ఈ యొక్క దహించు అగ్ని నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేస్తూ ఉందంటే, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క పనులన్నిటినీ కూడా ఈ దహించు అగ్ని పరిష్కరిస్తుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన అయిన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని,
మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14వ వచనంలో చూస్తాము, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దహించు అగ్ని నీ యొక్క నా యొక్క ప్రతి పనిని కూడా పరీక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడే చూస్తున్నాము, ప్రతి వాని పని కూడా అగ్నియే పరీక్షిస్తుంది. నీవు నీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ, నేను దేవుని యొక్క శిష్యుడిని లేకపోతే శిష్యురాల్ని అని చెప్పుకుంటూ నీ విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు నీవు గుర్తుపెట్టుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన విషయము, భయపడాల్సినటువంటి విషయము ఏంటి అంటే, మన యొక్క ప్రతి పని కూడా పరీక్షింపబడుతుంది. నీవు చేసినటువంటి పని దేవుని చిత్తానుసారంగా అయినట్లయితే, నీవు చేసినటువంటి పని ఆయనకు ఇష్టమైనటువంటి పని అయితే మాత్రమే ఆ యొక్క పని అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు నుంచుంటుంది. కానీ నీ యొక్క పని గడ్డి లాంటిది, కొయ్యకాలు లాంటిది, ఇటువంటి పని నీ పని అయితే, యూ కెన్ ఇమాజిన్, దేవుడు ఆ యొక్క అగ్ని ద్వారా నీ యొక్క పనులను పరీక్షించినప్పుడు బూడిద మాత్రమే మిగులుద్ది, కానీ పనులు ఏవి మిగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ క్రియల్ని పరీక్షిస్తే, దహించు అగ్ని అయినటువంటి దేవుడు తన యొక్క అగ్ని చేత నీ జీవితంలో నీవు చేసినటువంటి క్రియలన్నింటినీ కూడా పరిశీలిస్తే, అవి అగ్ని యొక్క పరీక్షకి నుంచుంటాయా, లేకపోతే నీ జీవితంలో బూడిద మాత్రమే మిగులుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు గివ్ ఎ వెరీ సీరియస్ థాట్ టు దాట్. నేను చేసేటువంటి పనులు నా దేవుని యొక్క అగ్ని పరీక్షకి నుంచుంటుందా? నా దేవుడు చేసేటువంటి ఆ యొక్క టెస్ట్కి నా యొక్క పనులు పాస్ అయ్యి ముందుకు వెళ్తాయా? ఓకే, టెస్టెడ్ అనేటువంటి ముద్ర నేను పొందుకుంటానా, లేకపోతే బూడిద మాత్రమే మిగిలి ఏమీ లేవు అన్నట్టుగా నా జీవితంలో మిగులుతుందా అన్న విషయాన్ని మనం చూసుకోవాలి. దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని 7వ వచనాన్ని చదువుకుందాము. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ కూడా చూస్తున్నాము, దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాసమునకు ఆ యొక్క అనేకమైనటువంటి శోధనల చేత నువ్వు పరీక్షింపబడినప్పుడు నీ యొక్క విశ్వాసము సువర్ణము వలె నుంచుంటుందా, లేకపోతే నీ విశ్వాసము ఆ యొక్క కాలిపోయేటువంటి గడ్డిపోచలాగా కాలిపోయి ఏమాత్రం కనిపించకుండా అయిపోయేటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా అనేటువంటి ప్రశ్నని ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి జకర్యా గ్రంథం నుండి మరి ఒక వచనాన్ని చదువుకుందాము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, ప్రవక్త అయినటువంటి జకర్యా రాసినటువంటి ఆ యొక్క గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క వాక్యం రాయబడి ఉన్నది. మీకు ఆ కాంటెక్స్ట్ ఇంకా అర్థం అవ్వాలి అంటే, దేవుడు ఇక్కడ ఒక తెగ ప్రజల్ని ఏం చేశాడు, ఆ యొక్క 2వ భాగం వారిని ఆ తెగులుతో చనిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 3వ భాగం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనంలో, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును,
బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. దహించు అగ్ని నీ జీవితంలో, నా జీవితంలో మన క్రియల్ని పరిశీలించేటువంటి అగ్నిగా ఉంటూ ఉన్నది. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటి అగ్నిగా ఉంటూ ఉన్నది. జకర్యా గ్రంథంలో, పేతురు గ్రంథంలో రాయబడినదే ఇక్కడ ప్రవచనాత్మకంగా రాయబడి ఉంటున్నది. అగ్నిలో నుండి వెండిని తీసినట్లు, అగ్నిలో నుండి ఆ యొక్క సువర్ణమును తీసినట్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి ఉంటానని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని రాస్తూ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్తాడు. మీరు శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీ యొక్క తండ్రి మిమ్మల్ని కుమారులుగా పరిగణిస్తున్నాడు అని తెలుసుకొని ఆ యొక్క ప్రతి శోధనని కూడా సహించండి, ధైర్యంగా ఎదుర్కొనండి అని ఆ యొక్క గ్రంథకర్త 12వ అధ్యాయంలో మధ్య భాగంలో రాస్తూ ఉన్నాడు. పిన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దహించు అగ్నిటువంటి మన దేవుడు నీ క్రియల్ని పరిశీలించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ క్రియలు అనేటువంటి ఆ యొక్క పాత్రను తీసుకువెళ్ళి దహించు అగ్ని అనేటువంటి దేవుని ముందు నుంచినప్పుడు నీ పాత్రలో ఏమి మిగులుతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఏమి మిగలకుండా ఖాళీగా బూడిద మాత్రమే మిగులుతుందా? లేకపోతే ఆ యొక్క శ్రమలని, ఆ యొక్క పరీక్షలన్నింటినీ కూడా తాళుకున్నటువంటి, భరించినటువంటి విశ్వాసము కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసముగా దేవునికి ప్రీతి పాత్రమైనదిగా నీ యొక్క పాత్రలో ఉన్నటువంటి పనులు మిగులుతాయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? when God tests you, will you stand? Will you stand when God tests you? The things that you are doing in your life, can they withstand the fire of God? దేవుని యొక్క అగ్నిని తట్టుకొని అవి నుంచోగలవా? ఏవి నుంచుంటాయండి? వెండి, లేకపోతే ఆ యొక్క బంగారము, వజ్రాలు, లేకపోతే ఆ ఇనుము, ఇవి మాత్రమే తట్టుకొని నుంచోగలవు. గడ్డిపోచు లాంటివి, పైన కనిపించే షోకేస్ లాంటివి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేసే అందమైనటువంటి సీలింగ్లు చూడటానికి అందంగా కనిపిస్తాయి. కానీ దేవుడు పరీక్షించినప్పుడు అలాంటి నీ క్రియలు నించవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీ క్రియలు దేవుని ముందు బూడిదలాగా నుంచుంటాయా, లేకపోతే ప్రశస్తమైనటువంటి సువర్ణములాగా తీయబడినటువంటి సువర్ణములాగా నీవు మిగిలి ఉంటావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉంచున్నాము. ఇక దహించు అగ్ని నీ క్రియలని, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా ఈ దహించు అగ్ని మన జీవితంలో ఏం చేస్తుంది అనే విషయాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఆఖరిగా ఏ విషయాన్ని చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాము. నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. ఈ విధంగా ప్రారంభమవుతుంది ఈ యొక్క వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. యెహోవా త్రోవలో వారు ఆగకుండా నడవడానికి వీలుగా రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి. ఈ యొక్క దహించు అగ్ని మన జీవితంలో ఏమి చేస్తుంది అంటే, వెనుదిరగక, అలసిపోక, వెనుగు తిరగకుండా మనము ముందుకు సాగిపోవడానికి కావలసిన ధైర్యాన్ని, ఆ యొక్క మార్గమును మనకి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుందండి. దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఆ యొక్క ప్రతి వర్డ్ కూడా ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి. అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడిచెను. ఈ యొక్క వాక్యానికంటే ముందు మీరు చదివినట్లయితే 17వ వచనంలో ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్లాన్ మన జీవితంలో ఆయన కలిగి ఉంటాడు, ఆయన చేసే ప్రతి పనిలో ఏ విధంగా ఒక ఉద్దేశము దాగి ఉంటుంది అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిస్తీయుల యొక్క మార్గము సమీపమైనా కూడా దేవుడు అనుకున్నాడు, బహుశా యుద్ధాలు చేయవలసి వస్తే వాళ్ళ జీవితంలో వీళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు ముందుగానే ఆలోచించి ప్లాన్ వేసి వాళ్ళని ఆ మార్గంలో కాకుండా దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఆ అరణ్య మార్గంలో ఆయన వాళ్ళని ఎలా నడిపించాడంటే, అగ్నిస్తంభంలోనూ వారికి తోడై ఉండి వారిని నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, when you start your race, when you live your each day, నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు, నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళికని నీ జీవితం
జీవితంలో నెరవేర్చడానికి నువ్వు ముందు కదులుతూ ఉన్నప్పుడు ఆయన నీకు ముందుగా ఏ విధంగా ఏ మార్గంలో వెళ్ళాలి అని ఆయన నీకు తోడుగా ఉండి నీ మార్గంను చూపిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. అందుకే దావీదు భక్తుడు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 139 అధ్యాయంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాము. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల. దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, బహుశా అంధకారం నన్ను చుట్టేసింది, నాకు వెలుగున్నా కూడా నాకు అది రాత్రిలాగే అయిపోతుంది అని ఆయన అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తన జీవితంలో కార్యం జరిగించాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాము. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. మన జీవితంలో చీకటి అయినను నీకు చీకటి కాకపోను, అది ఆయన మనకిచ్చేటువంటి ధైర్యము. శ్రమలు ఉన్నను ఆ శ్రమలు నిన్ను ఏమీ చేయవు, అది ఆయన మనకిచ్చేటువంటి ధైర్యము. ఏంటి ఈ యొక్క సమస్యకి సమాధానం అని నీకు అర్థము కాకపోయినను ఆ సమస్యలో ఉన్నటువంటి ఆ యొక్క జవాబు ఆయన కలిగి ఉన్నాడు, అది ఆయనకి నీకు ఇచ్చేటువంటి ధైర్యము. ఏ విధంగా ఏ దారిలో వెళ్ళాలి అర్థము కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నను, నీవు వెళ్ళవలసిన మార్గము నేను నీకు బోధించదును అని చెప్పేటువంటి ధైర్యము యొక్క దహించు అగ్ని నీకు నాకు దయచేస్తుంది. ఈ యొక్క ఇశ్రాయేలీయులకి ఆయన అగ్నిస్తంభంలోను ఉండి వాళ్ళను నడిపించెను. నీ జీవితంలో కూడా బహుశా ప్రతి డోర్ ఎటు వెళ్ళాలో అర్థం కాకపోవచ్చు, చీకటిగా ఉండి ఏ పరిస్థితి కూడా కనిపించట్లేదు, అర్థం కావట్లేదు అన్న పరిస్థితులు నీకు ఉండొచ్చు. కానీ దహించు అగ్నిటువంటి దేవుడు నీ కొరకు ఆ పరిస్థితుల్ని ఎలాగ మారుస్తాడంటే, చీకటి అయినను చీకటి కాకపోవును అనేటువంటి విధిగా ఆయన నీ జీవితంలో మారుస్తాడు. చివరిదిగా ఇంకొకటి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఈ దహించు అగ్ని నీ జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది, ఈ దహించు అగ్ని నీ జీవితంలో ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీ ఉంటావు అనడానికి దీని యొక్క వాక్యంలో నుండి లూకాసు వార్తని తీద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనడి. దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రజెన్స్ని మనము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన హృదయము మండుచూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు ప్రయాణికులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మన హృదయము మనతో మండుచుండలేదా? దేవుడు నీ జీవితంలో ఉంటే నీ హృదయము మండుచూ ఉండేటువంటి హృదయంగా ఉంటుంది. దేవుడు నీ జీవితంలో వర్కింగ్ పర్సన్గా ఉన్నట్లయితే, నాట్ జస్ట్ నా ఐడల్ పర్సన్, ఇంజన్ ఆన్లోనే ఉంటుంది కానీ గేర్ ఐడల్గా ఉంటే ఆ బండి ముందుకెళ్ళదండి. కార్ డ్రైవింగ్ చేసే మీలో చాలామంది తెలుస్తుంది. మీరు బైక్ కూడా ఇంజన్ ఆన్లో పెట్టినట్లయితే, మీరు న్యూట్రల్లో ఉన్నట్లయితే మీ బైక్ ముందుకెళ్ళదు. ఆ విషయం మీకు తెలుసు. నీ జీవితంలో కూడా యేసుని కలిగి ఉన్నా కూడా యేసు అనేటువంటి వ్యక్తి నీ జీవితంలో నీకు మోటివేటింగ్ పర్సన్గా నీ జీవితంలో ఉండినప్పుడు నీ జీవితంలో నువ్వు ఒక నిశ్చలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటావు. కానీ యేసుని నీ జీవితంలో ఒక వర్కింగ్ పర్సన్గా కలిగి ఉన్నప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉంటుందంటే మండుచుండట్లేదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఆర్ యు ఆన్ ఫైర్ ఫర్ గాడ్? ఈ యొక్క సంవత్సరము ఈ విధంగానే ప్రారంభమైంది. దేవుడు తన యొక్క దైవ సేవకుని ద్వారా ఆ యొక్క డిసెంబర్ 31న జనవరి 1న యొక్క వాక్యం ఎంతో బలముగా మన మధ్యలోకి తీసుకుని రాబడింది. దేవుని యొక్క ఫైర్ మన జీవితంలో మనం ఏ విధంగా కలిగి ఉండాలి, ఆ యొక్క అగ్నిని మనం కలిగినప్పుడు ఏ విధంగా గొప్ప కార్యాలు చేయగలుగుతాము అనేటువంటి గొప్ప మోటివేషన్తో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించాము. కానీ నీ హృదయం, ఇక్కడ కూర్చున్న నీ హృదయము మండుచుందా? ఎంత మండుతుందండి? బహుశా కొంతమంది జీవితంలో నుండి కేవలము కళ్ళల్లో నీళ్లు మాత్రం కలిగించే పొగలు వస్తూ ఉన్నాయేమో. అసలు నిప్పు ఎక్కడుంది అని వెతికినా కూడా పొరపాటును కూడా నిప్పు కనిపించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కొంతమంది ఉన్నామేమో. ఇక్కడైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనతో ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచూ ఉంటుంది. యేసు నీ జీవితంలో ఉండి ఆయన కార్యము జరిగించేటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఉన్నప్పుడు నీ హృదయం మండుతూ ఉంటుంది.
దేని కొరకు నీ హృదయం మండుతుంది? మధ్యరాత్రుల్లో లేచి ప్రార్థన చేసుకోవాలి అని నీ హృదయం మండుతుందా? లేకపోతే మధ్యరాత్రుల్లో లేచి నీ యొక్క ఫోన్లో వాట్సాప్లో ఏం మెసేజ్ చూసుకోవాలి అని నీ హృదయం మండుతుందా? మధ్యరాత్రుల్లో లేచి దేవుని యొక్క వాక్యంలో ఏం దాచిపెట్టబడి ఉంది, ఇంకేం మాట్లాడతాడు దేవుడు నాకు అని ఎంతో ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని తిరగేయాలి అనేటువంటి మంట నీకుందా? లేకపోతే ఎలాంటి మంట నువ్వు కలిగి ఉన్నావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఆయన కొరకు జీవించాలనేటువంటి మంట నీ జీవితంలో ఉందా? జీవితం ఈ యొక్క 2016 ఎంతో బలంగా ప్రారంభమైంది. ఆయన కొరకు మండుతూ ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి అని. ఏప్రిల్ వస్తూ ఉంది. బహుశా ఆ యొక్క వాక్యాన్ని మరల నువ్వు గుర్తు చేసుకుంటే ఎంత ప్రకాశించావు, ఎంత మండావు నీ జీవితంలో యేసయ్య కొరకు అని నువ్వు ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉంటున్నావు. 12వ అధ్యాయం చివరి వచనం ఈ విధంగా ముగిసింది. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, నీ దేవుడైన యెహోవా రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉంటూ ఉన్నటువంటి దేవుడు. రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి అండి ఏలియా ఒంటరిగా ఉంచినప్పుడు ఆ రోషము కలిగినటువంటి దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఏలియాకి విక్టరీని దయచేశాడు. ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు కాబట్టి ఆ యొక్క మోషే జీవితంలో నుండి బలహీనతలను తీసివేసి ఆయన బలమైనటువంటి నాయకుడిగా మారడానికి సహాయం చేశాడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క పాపాన్ని ఆయన భరించలేకపోయాడు, వాటిని దహించి వేశాడు. నీ జీవితంలో ఆయన చేత దహించి వేయబడాలి అని ఆయన అనుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావా? గాడ్ డిజైర్డ్ దోస్ 2 cities జస్ట్ టు బి బర్న్ట్ అవుట్. నథింగ్ షుడ్ రిమైన్ ఇన్ దోస్ సిటీస్ అని చెప్పి దేవుడు ఎంతగానో నిశ్చయించుకున్నాడు. దేవుడు ఆ విధంగా నిశ్చయించుకుని ఎంతగా వాళ్ళు విసిగించి పాపం చేశారు. నీ జీవితంలో దేవుడు కృప చూపిస్తున్న కొలది ఆ కృపకి తగ్గినటువంటి ఫలితాన్ని నువ్వు ఫలిస్తూ ఉన్నావా? లేకపోతే సొదొమ గొమొర్రాల వలె ఆయన యొక్క నాశనాన్ని కొని తెచ్చుకునేటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నావా? ఆయనకి ఇష్టం లేనటువంటి వ్యసనాన్ని వదిలేసుకోవడానికి ఈరోజు సిద్ధపడతావా? లేకపోతే ఆయన దహించు అగ్నేటువంటి అగ్నికి మాత్రమే గురి కావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవుడు ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు ఏమాత్రం ఆగిపోకూడదు అని అగ్ని స్తంభంలో ఉండి ఆయన నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రి అయినను నీకు రాత్రి కాకపోను, చీకటి అయినను నీకు చీకటి కాకపోను. ఇది నువ్వు క్లెయిమ్ చేయాల్సినటువంటి వాగ్దానం. వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒంటరిగా ఉండగా నేను అతన్ని ఎన్నుకున్నాను, పిలిచాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏలియా వాజ్ అలోన్, but he and with his God he became the great force. ఈరోజు పెరిగినటువంటి దేవుని బిడ్డలారా, నీవు కలిగినటువంటి దేవుడు దహించు అగ్ని అయి ఉంటూ ఉన్నాడు. ఆయన నీ క్రియల్ని, నీ విశ్వాసాన్ని, నీ జీవితంలో ప్రతి కోణాన్ని ఆయన పరీక్షించినప్పుడు కెన్ యూ బీ ఏబుల్ టు స్టాండ్? విల్ యూ బీ ఏబుల్ టు స్టాండ్? నువ్వు నించోగలవా? నువ్వు వాటన్నిటి తట్టుకోగలిగేటువంటి, నిలబడేటువంటి ఆ యొక్క ధైర్యమైనటువంటి క్రియల్ని, స్థిరమైనటువంటి క్రియల్ని నీ జీవితంలో కలిగి ఉన్నావా? లేకపోతే గడ్డి వలె కేవలం కాలిగిపోయేటువంటి క్రియల్ని మాత్రమే నీవు కలిగి ఉన్నావా? నీ హృదయం మండుచు ఉండేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటూ ఉన్నావా? లేకపోతే ఈ యొక్క దహించు అగ్నిటువంటి దేవుడు నీ జీవితంలో లేడు అంటే నీ జీవితంలో దహించు అగ్నే ఉండదు. కానీ దేవుడు దహించు అగ్నిని అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ దహించు అగ్నిని నువ్వు కలిగి ఉంటూ ఉన్నప్పుడు నీ హృదయం మండుచూ ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యూ షుడ్ బి ఆన్ ఫైర్, ఐ షుడ్ బి ఆన్ ఫైర్, యూ షుడ్ బి ఆన్ ఫైర్, వీ ఆల్ షుడ్ బి ఆన్ ఫైర్. వెన్ వీ ఆల్ రియల్లీ మనం అందరం కూడా ఆయన కొరకు మండుచు ప్రకాశించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ వెలుగుని ఈ లోకానికి మనం చూపించే వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. ఈరోజు ఈ నిశ్చయతని, ఈ భయాన్ని నువ్వు కలిగి ఈరోజు నువ్వు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన దహించు అగ్ని. యు బెటర్ ఫియర్ గాడ్. నో లాంగర్ టేక్ ఛాన్స్ విత్ గాడ్, నో లాంగర్ ప్లే విత్ గాడ్, నో లాంగర్ ప్లే విత్ గ్రేస్. దేవుని యొక్క కృపతో నీవు ఆటలాడొద్దండి. ఆయన ఇచ్చేటువంటి యొక్క పాప క్షమాపణతో నీవు ఆడుకోవద్దండి. దేవుడు నీలో పెట్టేటువంటి ఆ యొక్క ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని పెడచెవిని పెట్టొద్దండి. నువ్వు అలా పెడచెవిని పెట్టినట్టయితే కేవలము సొదొమ గొమొర్రాల వలె మాత్రమే మారుతావు. నీవు ఏలియా వలె నువ్వు నించోడానికి ముందుకు నిలిచినప్పుడు మాత్రము బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి సమూహంగా నువ్వు మారుతావు అని దీని యొక్క వాక్యాలను మనం చూస్తున్నాము. తల్లు వంచి ప్రార్థన చేసుకుందామండి.
దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో విశ్వాసము కలిగించును గాక. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నిరీక్షణను కలిగించును గాక. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో గమ్యమును కలిగించును గాక. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఒక హోప్ దయచేయును గాక అని చెప్పి ఈరోజు యేసు నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, విడుదల చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దహించు అగ్గినటువంటి దేవుడు నీ జీవితంలో బలహీనతతో కొనసాగాలి అని ఆయన యొక్క చిత్తము కాదండి. అందుకే ఆ యొక్క మండుచున్న పొద అనేటువంటి ప్రత్యక్షత ఆ యొక్క మోషే జీవితంలో నుండి బలహీనతను తీసివేసింది. ఆ యొక్క దహించు అగ్ని అయినటువంటి దేవుని యొక్క చిత్తము నీవు ఒంటరి వాడివిగా ఒంటరి దానివిగా ఉండాలి అని కాదండి. అందుకే ఏలియాతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క దహించు అగ్ని తనని ఒక బలమైనటువంటి వ్యక్తిగా చేసింది. నోరు తెరిచి మాట్లాడనటువంటి వారిని తన కొరకు మాట్లాడి తనతో పాటు ఆ యొక్క యుద్ధం చేసేవాళ్ళగా చేసిందండి. ఏ విధంగా దహించు అగ్నిటువంటి ఆ యొక్క అగ్ని ఇశ్రాయేలులు ఆగిపోక సాగిపోవడానికి ముందుకు తీసుకెళ్ళిందో, ఆ యొక్క దహించు అగ్నిటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అలసిపోక సాగిపోవడానికి ముందుకు తీసుకెళ్ళేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడండి. ఈరోజు దేవుని యొక్క కృప వైపు చూద్దాము. దేవుని యొక్క ఆ యొక్క క్వాలిటీ వైపు, క్యారెక్టర్ వైపు చూద్దాము. ఆ యొక్క దహించు అగ్నిని నీ జీవితంలో కలిగి ఉన్నావా? నీవు కూడా ఆ యొక్క అగ్నితో మండించబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆ యొక్క మండించేటువంటి ఆ దేవుని యొక్క సహాయం నుండి వచ్చేటువంటి కృపని నువ్వు పొందుకుంటూ ఉన్నావా? నీ దేవుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు నీ జీవితంలో? నీ దేవుడు శక్తి లేనివాడు వాడు కాదండి. నీ దేవుడు బలము లేనటువంటి వాడు కాదండి. నీ దేవుడు నీకున్నటువంటి బలహీనతలతో, చేతగానితనంతో అదేవిధంగా పడిపోయి ఉండాలి అని అనుకునేటువంటి దేవుడు కాదండి. When you have the encounter with this consuming fire, you will see the transformation in your life, like how Moses had seen in his life, like how Elijah has experienced in his life. And those two people, ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఏది అనుభవించారో నీ జీవితంలో కూడా నువ్వు దాన్ని అనుభవించగలవు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, let that consuming fire be your motivating thing in your life. Let that consuming fire burn out every sin in your life. Ask God, ప్రభువా నా జీవితంలో నా ఈ యొక్క ప్రతి పాపాన్ని నువ్వు దహించివేయి, నాకొద్దు ప్రభువా. అది కేవలము నీవు పరీక్షిస్తే నుంచోగలిగేటువంటి క్రియలు, అటువంటి విశ్వాసమే నాలో నీవు కనుగొందువు గాక ప్రభువా అని చెప్పి ప్రార్థిద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. దేవా, మా జీవితంలో పాపము మీ జీవితంలో ఏలనివ్వకుడి అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా ప్రభువా, పాపమును మా జీవితంలో దాచిపెట్టుకునే వాళ్ళంగా ఉండకుండా ఉండడానికి ప్రభువా మాకు సహాయం చేయండి. పాపం అంటే భయపడే వాళ్ళంగా, పాపం అంటే అసహ్యించుకునే వాళ్ళంగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ యొక్క కృపతో ఇంకా తమాషలు ఆడుకునే వాళ్ళంగా మేము ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క రోషానికి ప్రభువా, నీ యొక్క ఉగ్రతకి ప్రభువా మమ్మల్ని మేము పాత్రులుగా చేసుకోకుండా ఉండటానికి ప్రభువా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఏ విధంగా మోషే జీవితంలో నీవు తన్ని బలవంతుడిగా మార్చావో తండ్రి, ఏలియా జీవితంలో ఒంటరితనము నుండి ప్రభువా ఒంటరివాడిగా ప్రారంభించాడు. కానీ దేవా, నీవు నీ యొక్క జతతో ప్రభువా ఏ విధంగా బలమైనటువంటి వ్యక్తిగా ఆ యొక్క కార్యాన్ని జరిగించాడో తండ్రి, మా జీవితంలో ఆ యొక్క నిశ్చయతని కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీ అలాంగ్ విత్ మై కన్స్యూమింగ్ ఫైర్ గాడ్ ఐ బికమ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ అన్నటువంటి నిశ్చయతని ప్రభువా మా జీవితంలో కలిగి ఉండటానికి సహాయం చేయండి. కేవలం మనుషులు వాళ్ళ యొక్క బలాన్ని చూసి పిరిగి వాళ్ళగా వెనక్కి తిరిగే వాళ్ళగా కాదు, కానీ ప్రభువా నిన్ను కలిగి ఉండి ధైర్యంగా ముందుకు వెళ్ళే వాళ్ళగా ఉండటానికి సహాయం చేయండి. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరెవరు ఆ పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారో, బహుశా చీకటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారో ప్రభువా ఈ వాగ్దానాన్ని వాళ్ళు పొందుకొందురు గాక ప్రభువా. చీకటి అయినను నీకు చీకటి కాకపోను అని నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మేము నడవలసిన మార్గాన్ని నీవు ప్రభువా మాకు బోధించవలసిందిగా, ఏ విధంగా ఇశ్రాయేలును నడిపించావో ప్రభువా మమ్మల్ని ఆ విధంగా నువ్వు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. లార్డ్, యువర్ ఎ కన్స్యూమింగ్ ఫైర్ ఫాదర్. ఆ యొక్క కన్స్యూమింగ్ ఫైర్ నుండి వచ్చేటువంటి ఆ యొక్క బలాన్ని, ప్రకాశమానతనాన్ని, ఆ యొక్క పరిశుద్ధతని ప్రభువా, ఆ యొక్క స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మా జీవితంలో కలిగిన వాళ్ళమై ముందుకు వెళ్ళడానికి నీ యొక్క కృపని, సహాయాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచి ఉన్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు.
తండ్రి, మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.